ఉంది. ఒకసారి ఇక్కడ ట్రిపుల్ ఆర్ గురించి చూద్దాం. వేగంగా ట్రిపుల్ ఆర్, నార్త్కు భూసేకరణ, సౌత్కు అలైన్మెంట్ చేయించాలి, రైతులకు పరిహారం విషయంలో ఉదారంగా ఉండాలి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. 3 ఏళ్లలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో 29,700 కిలోమీటర్ల మేర రోడ్డు, సింగిల్ డబుల్ రోడ్లను విస్తరించాలి, పంట పొలాలకు సులువుగా చేరేలా నేషనల్ హైవేలపై అండర్ పాస్లు, ఇక R&B అటవీ శాఖల సమన్వయం చేసుకోవాలంటూ సూచన. ట్రిపుల్ ఆర్ నేషనల్ హైవేలపై అధికారులతో సమీక్ష, గ్రామీణ రోడ్ల నిర్మాణం మరమ్మతులకు 1000 కోట్లు విడుదలంటూ వార్త కనిపిస్తుంది. రీజనల్ రింగ్ రోడ్ ట్రిపుల్ ఆర్ నార్త్కు సంబంధించిన భూసేకరణ త్వరగా పూర్తి చేయాలంటూ అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. రైతులకు పరిహారం నిర్ణయించే విషయంలో ఉదారంగా వివరించాలంటూ సూచించారు. ఆర్బిట్రేటర్లుగా ఉన్న జిల్లా కలెక్టర్లు వీలైనంత ఎక్కువ మొత్తంలో రైతులకు పరిహారం అందేలా చూడాలన్నారు. ట్రిపుల్ ఆర్ నేషనల్ హైవేల భూసేకరణ పరిహారం, ఇక హ్యామ్ అంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ విధానంలో రహదారుల నిర్మాణం, రేడియల్ రోడ్లపై సెక్రటరియట్లో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. భూసేకరణ సమయంలో స్థానిక ప్రజాప్రతినిధులతోనూ చర్చించాలని, తరచూ రైతులతో సమావేశం కావాలని సూచించారు. ఆయా రహదారుల నిర్మాణంతో కలిగే ప్రయోజనాలను వారికి వివరిస్తూ భూసేకరణ స్పీడప్ చేయాలంటూ చెప్పుకొచ్చారు. ట్రిపుల్ ఆర్ సౌత్కు NHAI సూత్రపాయ ఆమోదం తెలిపినందుకు HMDAతో అలాట్మెంట్ చేయించాలని సూచించారు. హైదరాబాద్తో కలిపి 11 రహదారులకు ఆటంకం లేకుండా రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇక రేడియల్ రోడ్లకు సంబంధించి ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండడం, పారిశ్రామిక అభివృద్ధికి అనుకూలంగా ఉండడంతో పాటు ఔటర్ రింగ్ రోడ్ ట్రిపుల్ ఆర్ అనుసంధానంలో ఇబ్బందులు లేకుండా చూడాలంటూ రేవంత్ సూచించారు. ప్రయాణం అనుకూలంగా పంచాయతీ రోడ్లు, రాష్ట్రంలో ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు ఉండాల్సిందే. భవిష్యత్తు అవసరాన్ని పరిగణలోకి తీసుకొని రోడ్డు వెడల్పు ఉండేలా డిజైన్ చేయాలి. గతంలో ఎడ్ల బండ్లు, సైకిళ్ళు, మోటార్ సైకిళ్ళు రాకపోకలకు అనుగుణంగా సింగిల్ లైన్, డబుల్ లైన్ రోడ్లు వెడల్పును నిర్ణయించారు. ప్రస్తుతం మారుమూల పల్లెల్లోనూ కార్లు, ట్రాక్టర్లు, ఇతర భారీ వాహనాలు తిరుగుతున్నందున వాటి రాకపోకలకు వీలుగా ఆయా రహదారులు కొలతలను మార్చాలి. ఆటంకాలు లేకుండా వాహనాలు సాగించేందుకు వీలుగా రోడ్లను విస్తరించాలంటూ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ట్రిపుల్ ఆర్ గురించి మనం ఒక 2 నిమిషాలు మాట్లాడదాం. ట్రిపుల్ ఆర్కి సంబంధించి సో అందరికీ తెలిసిందే, ట్రిపుల్ ఆర్ అనేది రాష్ట్రంలో ట్రిపుల్ ఆర్ అనేది వస్తూ ఉంది కాబట్టి సో ట్రిపుల్ ఆర్ గురించి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ట్రిపుల్ ఆర్ గురించి కనుక మనం మాట్లాడితే ఒక 2 నిమిషాలు. సో ట్రిపుల్ ఆర్ ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, ట్రిపుల్ ఆర్కి సంబంధించి. సో ఈ ట్రిపుల్ ఆర్కి సంబంధించి రీజనల్ రింగ్ రోడ్ అనేది కొత్తగా ప్రవేశపెట్టబోతోంది. ఉంది. సో ఉత్తర భాగం, దక్షిణ భాగం, ఉత్తరం దక్షిణం అని 2 వేరియేషన్స్ పెట్టుకొని ఇక ఈ రాష్ట్ర సర్కారు ఈస్ట్ టు సౌత్ నార్త్ అన్నట్టుగా పోతూ ఉంది. నార్త్ అండ్ సౌత్గా అలైన్మెంట్ చేస్తూ ఉంది. ఇప్పటికే ఉత్తర భాగం విషయానికి వస్తే ఉత్తర భాగంలో అన్ని రకాలుగా భూసేకరణ 90% పూర్తయింది. సో 90% పూర్తయినాక ఇప్పుడు దక్షిణ భాగం విషయానికి వచ్చినట్టయితే సో దక్షిణ భాగంలో భూసేకరణ చేయాలి. దక్షిణ భాగంలో కావచ్చు, ఉత్తర భాగంలో కావచ్చు, ఎటువంటి సమస్య లేకుండా. సో మనం చూస్తూ ఉంటాం గతంలో కొన్ని ఏది ఉన్నాయి, ఏ రోడ్లు, ORR ఉన్నది. ORRకి సంబంధించి మనం కొన్ని చూస్తే ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి కొన్ని రోడ్లు ఊర్లలోకి పోవాలన్నా, కొన్ని సిటీలకు పోవాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. యూటర్న్లు దూరం పోయి తీసుకురావడం కావచ్చు, అండర్ పాస్లు లేకపోవడం కావచ్చు, ఫ్లైఓవర్ లాంటివి చిన్న చిన్న ఇబ్బందులు చాలా వరకు మనం చూసినాం. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ట్రిపుల్ ఆర్ విషయంలో తెలంగాణ ప్రజలకు క్లియర్గా వివరించండి. గ్రామాల్లో ఉన్నటువంటి రైతన్నలకు ట్రిపుల్ ఆర్ గురించి చెప్పండి. ట్రిపుల్ ఆర్ రోడ్డు కనుక ఇక్కడ వస్తే మీకు ఏ అభివృద్ధి జరుగుతుంది? ఇక్కడ ఈ ట్రిపుల్ ఆర్ పరిధిలో ఉన్నటువంటి ట్రిపుల్ ఆర్ అవుటర్లో ఉన్నటువంటి ఈ ప్రాంతం కావచ్చు, ఈ ప్రాంతం కావచ్చు, ట్రిపుల్ ఆర్కు బయట ఒక 5 కిలోమీటర్లు, ట్రిపుల్ ఆర్ లోపల ఒక 5 కిలోమీటర్లు, ఎంత మేర మీకు అభివృద్ధి ఉంటుంది? మీ పొలాలు పోయినప్పటికీ మీకు పరిహారం మాత్రము ఖచ్చితంగా నష్టపరిహారము వీలైనంత వరకు అందరికీ ఉదారభావంతో చాలా ఎక్కువ ఇవ్వాలి. కలెక్టర్లు ఎప్పటికప్పుడు రైతన్నలతో మమేకం అవుతుండాలి. ప్రజాప్రతినిధులు స్థానికంగా ఉన్నటువంటి లీడర్లతో మమేకం అవ్వాలి. ఎక్కడ కూడా రైతన్నకు కష్టం రాకుండా, రైతన్నకు నష్టం జరగకుండా వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ట్రిపుల్ ఆర్ కనుక వస్తే మీ బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుంది? ట్రిపుల్ ఆర్ కనుక వస్తే మీ ఊర్లో అభివృద్ధి ఎలా ఉంటుంది? ట్రిపుల్ ఆర్ కనుక వస్తే మీ ప్రాంతంలో ఉన్నటువంటి ల్యాండ్ల వాల్యూ ఎలా పెరుగుతుంది? ట్రిపుల్ ఆర్ వస్తే ఎంతవరకు మీరు అభివృద్ధి చెందుతారనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. రోడ్ రవాణాకు మీకు ఎంత సేఫ్టీ అవుతుంది? ఇట్లా అన్ని రకాలుగా కలెక్టర్లు ఎక్స్ప్లెయిన్ చేసి రైతుల్ని ఒప్పించే ప్రయత్నం చేయండి. ఎక్కడ ఇబ్బంది పెట్టొద్దు. వేగంగా ట్రిపుల్ ఆర్ని కంప్లీట్ చేయండి. సౌత్కు అలైన్మెంట్ చించాలి.
నార్త్కు భూసేకరణ చేయాలి, రైతులకు పరిహార విషయంలో ఉదారంగా ఉండాలంటూ ముఖ్యమంత్రి నిన్న సచివాలయంలో నిర్వహించినటువంటి సమీక్షలో క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి. సో త్రిబుల్ ఆర్ కనుక వస్తే ఒక రకంగా చెప్పాలంటే ఓఆర్ తోటి ఎంత అభివృద్ధి అయిందో, ఔటర్ రింగ్ రోడ్ తోటి హైదరాబాద్ ఎంత అభివృద్ధి అయిందో త్రిబుల్ ఆర్ తోటి తెలంగాణ అంత అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇటు చౌటుప్పల్ నుంచి అటు అమన్గల్ కావచ్చు, షాద్నగర్ కావచ్చు, కంది కావచ్చు, చేవేల కావచ్చు, ఇట్లా ఒక సర్కిల్లో ఇక ఓఆర్ఆర్ ఉంటుంది, త్రిబుల్ ఆర్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రాంతం అంతా కూడా అభివృద్ధి అవుతుంది. అనేకమైనటువంటి పెట్టుబడులు ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి త్రిబుల్ ఆర్కి సంబంధించి సో విధి విధానాల గురించి ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి విషయం మనం చూసాం. ఇంకా వార్తల విషయానికి వస్తే ఇక్కడ ఒక వార్త కనిపిస్తుంది. సర్కార్ భూముల